వెల్కమ్ టు అవర్ ఛానల్. 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శని, కుజులు ఈ రాశుల వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం శని మరియు మంగళ్ 2024 సంవత్సరంలో సంయోగం చేయబోతూ ఉన్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి. అయితే ఈ రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత దాని రాశిని మార్చుకుంటుంది మరియు ఇతర గ్రహాలతో కలయిక కూడా ఏర్పరుస్తుంది. ఇది మానవ జీవితం మరియు దేశం మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. శనిదేవుడు ప్రస్తుతం తన స్వస్థ స్థలమైనటువంటి కుంభరాశిలోని ఉన్నాడు. ఇది మానవ జీవితం మరియు దేశం మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. శనిదేవుడు ప్రస్తుతం తన స్వస్థలమైన కుంభరాశిలోనికి ఉన్నాడు. అక్కడ మార్చిలో గ్రహాల అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో సంచరిస్తాడు. ఇది కుంభరాశిలో కుజుడు మరియు శని గ్రహాల మధ్య కలయిక సృష్టిస్తూ ఉంటుంది. ఈ కూటమి ప్రభావం అన్ని రాశి చక్రాలపై ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో సంపదలో ప్రయోజనం పొందగల రాశి చక్రాలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో పాటు వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఇంతకీ అదృష్ట రాశులు ఎవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మకర రాశి వారు. కుజుడు మరియు శని కలయిక మీకు ప్రయోజనంగా ఉంటుందని నిరూపించింది. ఎందుకంటే మీ రాశి నుంచి డబ్బు మరియు వాక్కు స్థానంలో ఈ యొక్క యాదృచ్ఛికం జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో మీరు ఊహించినటువంటి డబ్బును పొందుతారు. అలాగే ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అన్ని పనులు సులభంగా పూర్తి చేసిస్తారు. మరియు పెట్టుబడి ద్వారా మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. అక్కడ మీరు చిక్కుకున్న డబ్బును తిరిగి పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కూడా ఉంటాయి. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. తులారాశి వారు. కుజుడు మరియు శని గ్రహాల కలయిక తులారాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సంయోగము మీ యొక్క 5 ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీ శిశువు పురోగతి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఈ తులారాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క సమయము మీ గత ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మీరు మీ శిశువు పురోగతికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. మీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారులు మరియు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మరోవైపు మీ ప్రేమ సంబంధంలో ఉండే విషయాలన్నింటిలోనూ కూడా మీరు బలపడబోతూ ఉన్నారు. మేషరాశి వారు. ఈ రాశి వారికి కుజుడు మరియు శని గ్రహాల కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుంచి ఆదాయం మరియు సంపద స్థానంలో ఈ యొక్క యాదృచ్ఛికం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే పెరుగుతుంది. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు పెట్టుబడి పెట్టవచ్చు మరియు మీరు ఎక్కడి నుండైనా చిక్కుకున్న డబ్బును కూడా పొందవచ్చు. అక్కడ మీ ధైర్యం విశ్వాసాలు కూడా పెరుగుతాయి. ఈ కాలంలో మీ యొక్క పాత పెట్టుబడుల నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.